సండే స్కూల్ వెళ్ళాలంటా రెడీ ఇంపార్టెంట్ కదా హాలిడే వచ్చే వీక్ వస్తాం. దాంతో ఏం చేసి దేవుడు మన ఎలా ప్రేమిస్తావు కదా. దేవుడు మనకి మంచి లైఫ్ ఇచ్చాడు కదా అక్క. దాబేద్దాం. సరేలే అక్క. అక్క నేను కూడా అక్క. నేను కూడా సరే. జెస్సీ తమ్ముళ్ళ తీసుకొని సండే స్కూల్కి వెళ్ళు. సరే మమ్మీ. ఎలా ఉన్నారు? దేవుడు మేలు చేశాడా ఈ వీక్ మొత్తం? ఎంత చేశాడు? రే సైలెంట్ ఉండే చెప్తే ఎలాగా? ఎంత చేశాడో చెప్పాలి. వెరీ గుడ్. ఓకే ప్రే స్టార్ట్ చేసుకుందాం. ఓకే క్లోజ్ యువర్ ఐస్. స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు. మహాగణుడా మహిమగలిగిన మా దేవా నీకు వందనాలు. అయ్యా ఈ ఆదివార దినంలో మీరు మాకు సండే స్కూల్ ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు ప్రారంభించుకుంటుండగా ప్రభు మాకే ప్రతి నాయన ఖండత వాక్యాన్ని మీరు నేర్పించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నది ఎవరి గురించి స్టోరీ? వెరీ గుడ్. మెమరీ వర్స్ గుర్తుందా? ఓకే నో ప్రాబ్లం. ఈ రోజు మన యోసేపుకి దేవుడు ఎలా హెల్ప్ చేశాడు, ఏమేం చేశాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకేనా? ఓకే రైట్. యేషయా అందులో ఉంటే తీయండి. యేషయా నేను మెమరీ వర్స్ చెప్తా ఉంటాను, మీరు అందరూ కండక్ట్ చేయాలి. ఓకేనా? యేషయా 41వ అధ్యాయము 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఓకే ఈ మెమరీ వర్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మీరు నాకు చెప్పాలి. ఓకేనా? ఎంతమంది చెప్తారు? ఓకే ప్రే చేసుకున్నాము పిల్లలు. మరి రెండు చేతులు జోడించండి. క్లోజ్ యువర్ ఐస్. పిల్లలు ప్రే చేసుకుందాం. అందరూ రెండు చేతులు జోడించి యేసయ్యకి స్తోత్రం చెప్తా. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో దేవుడు మనకి మంచి మెమరీ వర్స్ ఇవ్వడానికి, మంచి హెల్త్ ఇవ్వడానికి, మనకు కావాల్సిన గిఫ్ట్స్ ఇవ్వడానికి మనం దేవునికి ప్రేయర్ చేద్దాం. తప్పకుండా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఓకేనా? ఓకే క్లోజ్ యువర్ ఐస్. ప్రే చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ ఆదివారం రోజున ప్రభువా మరి సండే స్కూల్లో మేమందరం కూడుకొని ఉండగా నీ కృపను దయచేసినందుకు వందనాలు. అవును తండ్రి, యోసేపుకి తోడై ఉన్నట్టుగా మాకును తోడై ఉండమని ప్రార్థిస్తుండగా ప్రభు మరి ఇప్పుడు చిన్నపిల్లలందరూగా మేము కూడుకొని ఉండగా మీరే నాయన మాకు సహాయాన్ని అందించండి. సాతాను ప్లాన్స్ నుండి మమ్మల్ని తప్పించండి ప్రభువా. మమ్మల్ని బలపరచండి అయ్యా. 1000 times పవర్స్ మాకు దయచేయమని ప్రార్థిస్తుండగా నీ కృప దయచేయండి. నీ కొరకు మేము నాయన ఒక సాక్షులుగా ఉండడానికి సహాయాన్ని అందించి మరలా వచ్చే ఆదివారం కూడా మేము ఆసక్తితో సండే స్కూల్ రావడానికి నీ కృప దయచేయమని మీ నామానికి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మళ్ళీ మనం వచ్చే ఆదివారం రోజున ఇంకో మెమరీ వర్స్ తెచ్చుకొని మంచి స్టోరీ చూసుకుందాం. ఓకేనా? మనం మంచి మెమరీ వర్స్ తెచ్చుకున్నాం కదా. లేదన్నా ఈ రోజు మనకు మంచి మెమరీ వర్స్ నేర్చుకుంటాం కదా. అవును, జోసెఫ్ లాగా మనం కూడా ఉంటే దేవుడు మనకు వచ్చేస్తాం. అవును, మనం కూడా చాలా మెమరీ వర్స్ నేర్చుకున్నాం. పెద్దయ్యాక మనం కూడా సండే స్కూల్ టీచర్స్ అవ్వచ్చు. సరే మనం ప్రేయర్ చేసుకుంటాం. ఏ పాప సండే స్కూల్ వెళ్ళకూడదు, ఇంట్లో ఉండి హాయిగా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవాలి. నీకు హాలిడే సండే ఒక్కరోజే. ఎప్పుడు సండే స్కూల్ అంటారు. అసలు సండే స్కూల్కి ఎందుకు వెళ్ళాలి నేను? సండే స్కూల్ వెళ్ళకూడదు, మొబైల్ ఫోన్ పట్టుకొని అందులో గేమ్స్ ఆడుకోవాలి. ఒకవేళ సండే స్కూల్ వెళ్ళినా బోర్ కొడుతూనే ఉంటుంది. అదే ఇంట్లో ఉంటే
హ్యాపీగా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవచ్చు, టీవీ చూడొచ్చు. అంటే ఇలా కళ వచ్చింది వెంటనే బాబాకి చెప్పాలి. ఏం కదా కళ వచ్చింది, ఎవరో నరకంలో పడ్డట్టు చాలా భయం వేసింది బాబాయ్. అవునా? అంటే ఎట్లున్నాడు అతను? ఎట్లున్నాడు? ఒక అతను అగ్నిలో ఉన్నారు, ఒక అతను పూల తోటలో ఉన్నారు. అవునా? అతను ఎవరో చెప్పునా? మనం లూకాసు వార్తలో చూడొచ్చు. ఒకసారి నీకు సండే స్కూల్లో కూడా చెప్పాను నేను ఈ మాట. మొన్న మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? జోసెఫ్ గురించి కదా. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కళ చెప్తుంటే నాకు నేను ఆ వాక్యం చదివి వినిపిస్తాను. అదేనో కాదో నువ్వు నాకు చెప్పాలి, ఓకేనా? లూకాసు వార్తలో ఉంటుంది అన్నమాట. 16వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదరము బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కరువులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పలు రొట్టె ముక్కలతో ఆకలి. ఇదే కళ వచ్చింది. నువ్వు పడుకునే ముందు ఏమైనా ఆలోచించావా? అవును బాబాయ్. ఏం ఆలోచించావు? సండే స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, ఇంట్లోనే ఉండి జాలీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. అవునా? ఆ కళ ఎందుకు వచ్చింది చెప్పనా? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నేను సండే స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కదా, అట్లా ఆడుకోవచ్చు కదా అన్నావు కదా. ఇక్కడ మనం ఇప్పుడు వాక్యం చదువుకున్నాం లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో. అక్కడ ధనవంతుడు లాజర్ అనే వ్యక్తులను చూసాం కదా. అక్కడ ధనవంతుడు అనే వ్యక్తి అంటే రిచ్ మ్యాన్ అనమాట, చాలా మనీ పర్సన్. ఒక పూర్ వ్యక్తి అంటే ఏమీ లేకుండా తన బల్ల మీద రొట్టె ముక్కలు, అంటే బెగ్గర్స్ తెలుసు కదా నీకు, అలాగనమాట. అయితే అక్కడ నీకు నరకంలో కనబడ్డారు కదా, అగ్నిలో కనబడ్డారు కదా. అంటే రిచ్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నరకంలో కనబడ్డాడు అన్నావు. ఇంకో పూల చెట్లు ఇంకో వ్యక్తి కనబడ్డాడు అన్నావు. ఆయన ఎవరు తెలుసా? లాజర్ అనే, ఇక్కడ రొట్టె ముక్కలు తిన్నాడని చదువుకున్నాను కదా. ఆ వ్యక్తి పూల తోటలు ఎంత సూపర్గా ఉండింది, నీకు కలర్ కనిపించే ఉంటుంది కదా. అలా అక్కడికి వెళ్ళాడు. అలా ఎందుకు వెళ్ళాడు తెలుసా? నువ్వు అనుకోవచ్చు ధనవంతుడై ఉండి అట్లా ఎందుకు వెళ్ళాలి, రిచ్ మ్యాన్ ఉండే, రిచ్ మ్యాన్ పూల తోటలో ఉండాలి కదా, ఇక్కడ అనుభవించినట్లు అక్కడ కూడా అనుభవించవచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? లాజర్ ఏమనుకున్నాడు తెలుసా? లాజర్ ఏమనుకున్నాడు? నా దేవుడు నాకుంటే చాలు, నాకు ఇంకేం వద్దు అని అనుకున్నాడు. ఎవరు? పూర్ ఫెలో. కానీ రిచ్ మ్యాన్ ఏమనుకున్నాడు తెలుసా? నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా అనుకున్నాడు. అందుకనే నరకంలో పడ్డాడు. ఈ కళ నీకెందుకు వచ్చింది తెలుసా? నువ్వు పడుకునే ముందు ఏం ఆలోచించావు? నేను సండే స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు కదా అని నువ్వు అనుకున్నావు కదా. అందుకనే దేవుడు నీకు ఏ హాని కలగకుండా, ఏ ప్రమాదం జరగకుండా నీకు ఆ కళ ఇచ్చాడు ముందు జాగ్రత్తగా. ఎందుకు తెలుసా? ఒకవేళ కళ కాలేదనుకో, నువ్వు కళకు ముందు ఆలోచించావు కదా, నేను మంచిగా నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను, అలాగే ఉండేదాన్ని మేము. ఇప్పుడు కళ వచ్చింది కాబట్టి భయపడకుండా నా దగ్గరికి వచ్చావు, లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేదానివి. ఇప్పుడు ఆ కళ వచ్చిన వెంటనే నువ్వు భయపడ్డావు. కాబట్టి నీకు దేవుడు అంటే ఏంటి, జీసస్ అంటే ఏంటి, ఆయన పవర్ అంటే ఏంటి అనేది తెలిసింది కదా. అలాగనే ఆ కళ అందుకే నీకు తెలియపరిచాడు. ఎందుకు తెలియపరిచాడంటే ధనవంతుడు రిచ్ మ్యాన్ అట్లా అనుకున్నాడు కాబట్టి నరకంలో పడ్డాడు. అంటే నువ్వు నరకంలో పడడం యేసయ్యకి ఇష్టం ఏమాత్రం లేదు బిడ్డ. అందుకని ఆ కళ నీకు ముందు తెలియపరిచాడు. అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండొద్దు, చక్కగా సండే స్కూల్కి వెళ్ళి దేవుని వాక్యాలు పాటలు అన్నీ నేర్చుకోవాలని. నీ స్నేహితులు ఉన్నారు కదా, అమ్ములక్క
ఇంకో అక్క ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎంత చక్కగా వస్తారు, వాళ్ళు ఎంత చక్కగా ప్రేయర్ చేస్తారు, నువ్వు కూడా ప్రేయర్ చేస్తావు, నేను కాదన్ను. కానీ నువ్వు ఇంకా ఇంట్రెస్ట్గా ఉండాలి బాగా. అప్పుడు నువ్వు లాజర్ ఎలాగైతే పూల తోటలో కనిపించాడో నువ్వు కూడా అలాంటి పూల తోటలోకి వెళ్ళగలుగుతావు. మరి నీకు పూల తోట కావాలా, అగ్ని నరకం కావాలా? పూల తోటనే కదా. కాబట్టి నువ్వు ఎవ్రీ సండే స్కూల్కి వచ్చి మంచిగా కంటత వాక్యాలు నేర్చుకొని, యాక్షన్ సాంగ్స్ నేర్చుకొని, ప్రేయర్ చేయడం నేర్చుకొని, ఇంకా అనేకులకి మన యేసయ్య ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేచాడు, ఎంత కష్టం అనుభవించాడు మన కోసము అనేది అన్నీ కూడా నువ్వు చెప్పాలి. వాళ్ళు నేను కొట్టినా తిట్టినా నువ్వు చెప్పాలి. ఎందుకంటే మనల్ని కొట్టినా మనల్ని తిట్టినా మనం అలా చేస్తే దేవుని దగ్గర మనకి మంచి మంచి గిఫ్ట్స్ అనేటివి ఉంటాయి. అర్థమైందా? సరే బాబాయ్, ఇక్కడ నుంచి నేను జేసెస్లోనే బ్రతుకుంటే ఎవ్రీ సండే చర్చ్కి వస్తాం. మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాం మాడాలని, సండే స్కూల్కి రమ్మని చెప్తా బాబాయ్. వెరీ గుడ్. అందుకనే మనం బైబిల్లో శామ్యూయల్ చూస్తాం కదా, శామ్యూయల్ ఎలా ఉన్నాడు తెలుసా? ఎప్పుడు చర్చిలోనే ఉండేవాడు సమూయేలు. అలాగనే మనం కూడా సమూయేలు వల్లనే ఉండాలి. దేవుని మాటకు లోబడి దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు కాబట్టి మంచిగా బ్లెస్ అయ్యాడు. మనం కూడా బ్లెస్ అవుదాం అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి నువ్వు సండే స్కూల్కి తప్పకుండా రావాలి. ఎవ్రీ సండే జీసస్కి నచ్చినట్లుగా నువ్వు ఉండాలి. నీ లైఫ్ ఏంటిదంటే, నీ లైఫ్ని జీసస్కి ఇచ్చావనుకో, నీ లైఫ్ని ఎంత మిరకిల్గా మారుస్తాడంటే అంత మిరకిల్గా మారుస్తాడు జీసస్. కాబట్టి నువ్వు నా ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు, నేను కూడా ఆడుకోవాలని నువ్వు ఎప్పుడు ఫీల్ కావద్దు. అర్థమైందా? మనకి లోకంలో దొరకని సంతోషము మనకి మన యేసయ్యలో దొరుకుతుంది. సండే స్కూల్కి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అదే బయటికి వెళ్ళి ఆడుకున్నాం అనుకో, ఫ్రెండ్స్ అందరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఇంకా బూతులు కూడా నేర్పించే వాళ్ళు ఉంటారు. అక్కడే సాతాను ప్లాన్ చేస్తాడు తెలుసా. అందుకనే మనం సాతానికి ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ నుండి నువ్వు జాగ్రత్తగా దేవుని దగ్గర మంచిగా భయభక్తులు కలిగి నడుచుకో. దేవుడు నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావో దానికి కూడా యేసయ్యనే నీకు సహాయం చేస్తాడు కదా. అందుకనే నువ్వు ఆ విధానంలో ఉండాలి బిడ్డ. అర్థమైందా? ప్రేయర్ చేస్తా, కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు దాకయ్యా మన నాయన చిన్న బిడ్డను దర్శించినందుకే నీకు వందనాలయ్యా. మన నాయన ఆ దర్శనంలో ధనవంతుడు లాజర్ని చూపెట్టినావు. అవునయ్యా, మరి నీకు ఇష్టం లేకున్నట్లుగా మేము జీవిస్తే మా స్థితిగతులు ఏంటి అనేది అయ్యా ధనవంతుని జీవితాన్ని బిడ్డకు దర్శన ముఖంలో చూపించినందుకే నీకు వందనాలయ్యా. మన నాయన ఒకవేళ ఆ దర్శనం ఇవ్వకపోతే నాయన ఈ బిడ్డ పరిస్థితి ఏమవును అయ్యా, లోకానుసారంగా జీవించేదేమో ప్రభువా. మన నాయన ఆ బిడ్డ నాశనం అవడం నీకు ఇష్టం లేదు కనుకనే బిడ్డను దర్శించినందుకే నీకు వేలాది కోట్ల వందనాలయ్యా. మన నాయన బిడ్డను నువ్వు ఆ బిడ్డ మీద నువ్వు కలిగి ఉన్న ప్రణాళికను నెరవేర్చండి అయ్యా. బిడ్డను రానున్న దినాల్లో గొప్ప సాక్షిగా నిలవబెట్టి ఒక సాక్షి సమూహంగా మీరు మార్చుకోమని ప్రార్థిస్తుండగా, బిడ్డను రానున్న దినాల్లో ప్రభా ఒక గొప్ప పనికొచ్చే పాత్రగా మీ కొరకు వాడుకోమని ప్రార్థిస్తుండగా, బిడ్డను అభిషేకించండి, నీ ఆత్మతో నింపమని, నీ శక్తితో నింపి కాచి కాపాడమని ప్రార్థిస్తుండగా, అయ్యా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వచ్చి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మయంపరిచే భాగ్యాన్ని బిడ్డకు దయచేయమని, చదువులో జ్ఞానంలో ఎదుగుదలలో ప్రతి విషయంలోనూ నేనే సహాయ సహకారాలు అందించమని, అయ్యా సొలొమోను వంటి జ్ఞానాన్ని అందించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతుండగా, ఏ సాతాను నాయన ప్రయత్నాలు బిడ్డ మీద పని చేయకుండా నీ కార్యాన్ని జరిగించి బిడ్డ ఆలోచనలన్నీ కూడా నాయన నీ వైపు తిప్పుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ఎప్పుడు కూడా సందేహించకు, దేవుడు తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మరి ఈ షార్ట్ ఫిలిము అనేక చిన్న పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలని మాత్రమే ఉద్దేశించి తీసాము. ఎందుకంటే ఈ దినాల్లో కొంతమంది చిన్నపిల్లలు సండే స్కూల్లో వెళ్తున్నారు కానీ అంత ఇంట్రెస్ట్గా వెళ్ళడం లేదు. అంటే మనం చదువుతాం కదా వాక్యంలో, బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పియండి, వాడు పెద్ద అయినాక దాని నుండి తొలగిపోడు అన్న వాగ్దానం చొప్పున పిల్లల్ని చిన్న వయసు నుండే
సండే స్కూల్లో పెంచడం అనేది అది దేవుని భయభక్తులు అన్నమాట. కానీ కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే లోకానుసారంగా లోకంలో ఉన్న ప్రతి ఆటలు కావచ్చు, పాటలు కావచ్చు, ప్రతివి కూడా ఆడుతూ ఉంటారు. అలా ఇంట్రెస్ట్ సండే స్కూల్ మీద చూపించలేక చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి పిల్లల కోసమే ఈ మా చిన్న ప్రయత్నం. ఎందుకంటే యేసయ్య లోకాన్ని ఎలా ప్రేమించాడో లోకం కంటే చిన్నపిల్లల్ని అలాగ ప్రేమిస్తున్నాడు. కనుక చిన్నపిల్లలకి తెలియపరచడానికే యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో తెలియపరచడానికే ఈ స్టోరీ నేను తీయడం జరిగింది. కాబట్టి మీ సహాయ సహకారాలు అందించండి. దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి. అయితే మెయిన్గా ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్ చేసిన ఈ పాప జెస్సిక, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి. మరి ఈ పాప క్యారెక్టర్ అది కాదండి. ఎప్పుడు సండే స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుంది. గిఫ్ట్స్ అన్నీ కూడా ఈ బిడ్డకే వస్తూ ఉంటాయి. కాకపోతే నెగిటివ్గా ఎందుకు చూపెట్టామంటే అంత యాక్టివ్గా ఉంటుంది. యాక్టింగ్లో కానీ ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటుంది కనుక ఈ బిడ్డని నెగిటివ్ పర్సన్గా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక పాజిటివ్ పర్సన్ నెగిటివ్గా చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందని ఒక చిన్న ఆలోచన. కాబట్టి దేవుడిచ్చిన ప్రేరేపణతో ఈ షార్ట్ ఫిలిం చేస్తాం. అంతేగాని ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచాలని కాదు. అనేక మంది చిన్న పిల్లలు బలం పొందుకొని ఆశీర్వాదం పొందుకొని దేవుని ప్రేమ ఏంటో తెలుసుకోవాలనే ఈ షార్ట్ ఫిలిం తీసాం. కాబట్టి చిన్న బిడ్డలారా మీరు అందరూ కూడా దేవుని భయభక్తుల్లో పెరగాలన్నదే మా ఆశ. మీకు సండే స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పారిపోవద్దు. ఎందుకంటే యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం అంత్య దినాల్లో ఉన్నాం. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. కాబట్టి యేసయ్యలో ఎదిగితేనే మనకు ఇప్పుడు ఈ షార్ట్ ఫిలింలో చూసినట్టుగా లాజరు ఎలాగైతే ఒక మంచి నగరంలో నిలబడ్డాడో అలాగా మనం నిలబడతాం. ఒకవేళ మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తే ధనవంతుడు ఎలా నరకంలో అగ్నిలో ఎలా ఫైర్లో ఎలా కాలిపోతూ ఉన్నాడో అలా కాలిపోతాం. అందుకే చిన్నపిల్లలు కూడా అలా అవ్వద్దని మేము తెలియపరుస్తూ ఉన్నాం. మరి మా అన్నయ్య గారు అమ్మాయి ఇలా చేయడానికి ఇబ్బంది పడ్డా కూడా చాలా చక్కగా యాక్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బిడ్డ కొరకు, ఈ బిడ్డ భవిష్యత్తు కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. కాబట్టి ఈ షార్ట్ ఫిలిం చిన్నపిల్లలందరి కోసం అంకితం చేస్తూ ప్రభు సేవలో ప్రభు పనిలో మీ సహోదరులు